రెడ్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఈ నెల 30న బెయిల్ పిటిషన్ పై న్యాయమూర్తి ఆర్డర్ పాస్ చేయనున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో 9వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో జయసుధ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై ఉదయం నుంచి వాదనలు సాగాయి. పేర్ని జయసుధ తరపున సీనియర్ న్యాయవాది వరదరాజులు వాదనలు వినిపించారు. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ను వాదనలు ముగిశాయి. ఈ నెల 30న బెయిల్ పిటిషన్ పై న్యాయమూర్తి ఆర్డర్ పాస్ చేయనున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో 9వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో జయసుధ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై ఉదయం నుండి వాదనలు సాగాయి. పేర్ని జయసుధ తరపున సీనియర్ న్యాయవాది వరదరాజులు వాదనలు వినిపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రకాష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రకాష్, ఆమెని ఈ రోజు పేర్ని నాని సతీమణి బెయిల్ పిటిషన్ వాదన జరిగాయి. బెయిల్ పిటిషన్ 30వ తారీఖు ఆర్డర్ పాస్ చేస్తామని న్యాయమూర్తి తెలియజేశారు. అయితే 180 టన్నుల రేషన్ బియ్యం కేసులో గత కొంతకాలంగా అధికారులు కేసులు నమోదు చేయటం, నోటీసులు ఇవ్వటం, తర్వాత అందుబాటులో లేని పక్షంలో నోటీసులు తలుపులు ఖండించి రావటం, అప్పటి నుంచి పేర్ని నాని కనపడకుండా పోవటం జరిగింది. ఈ రోజు బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరిగాయి. 9వ అదనపు జడ్జి కోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసిన జయసుధ ఈ రోజు ఉదయం బెయిల్ పిటిషన్ పై వేడి వాదనలు జరిగాయి. పేర్ని జయసుధ తరఫున వినిపించిన సీనియర్ న్యాయవాది వరదరాజులు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించిన జిల్లా కోర్టు పీకే లక్ష్మణరావు వ్యవహరించారు. ఇది 30వ తారీఖు వాయిదా వేసిన కోర్టు ఆ రోజు బెయిల్ పిటిషన్ మీద ఆర్డర్ పాస్ చేస్తామని న్యాయమూర్తి తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ. ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. తాజాగా అల్లూరి జిల్లా చింతపల్లిలో బురద రోడ్డులో గర్భిణీ లక్ష్మిని